నేను చెప్తున్నాను హిట్ అని చెప్పి మీరు స్టేజ్ మీద మాట్లాడారు. ఈ సినిమాకేమో నేను ప్రామిస్లు చేయను అంటున్నారు. ఏంటండి తేడా? ఏది లాస్ట్ సినిమా అంటే? పెద్ద విషయంలో అది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పను. అదే ఈ సినిమాకి అట్లాంటి అదే ప్రామిస్ అంటున్నా, ఒకసారి చెప్పాను కదా, అదే ప్రతి సినిమాకి చెప్తే నన్ను ఎవడో నమ్మడక. ఓహో, ప్రతి సినిమాకి ఒకటే చెప్తున్నాడని, వదలట్లేదు అని, అందుకని వాళ్ళకే వదిలేశాను, వాళ్ళే చెప్తారని. జాతిబాబు గారు, అంటే జనరల్గా ఒక సినిమా కథ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ని ఇష్టపడి హీరోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ సినిమాని కర్త కర్మ క్రియ అంతా మీరే అయినట్టుగా అందరూ చెప్తున్నారు. సో మీరు అంత ప్రేమించడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీరు మళ్ళీ హీరోగా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ చేయాలని అట్లా ఉద్దేశంతో, లేదంటే ఈ సినిమా ఏమి నచ్చి మీరు ఏమి నచ్చి ఈ సినిమాని అంత ప్రేమించారు అంటే? నువ్వు పొద్దున్న లేట్గా లేచావా? లేదు, లేట్గా వచ్చావు, ట్రైలర్ చూడలేదు, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్హత లేదు అసలు మాట్లాడడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పండి సార్. అంటే కథ నచ్చి సినిమా చేశారు కాబట్టి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఎస్, అంటే హీరో అనేది మర్చిపోండి. ఆ పదం అనేది, ఐఎమ్ నాట్ సేయింగ్ హీరో, అన్ని చాలా పెద్ద మాటలు. ఐ వాంట్ టు బీ లీడింగ్ ఫ్యూ ఫిలిమ్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. దాని గురించే ఈ సినిమా చేయడం జరిగింది. అంటే మీరు మొదటి నుంచి మీరు ఎలా వచ్చారు, ఎలా సక్సెస్ ఫామ్లో ఎలా ఎదిగారు అన్నీ మేము చూసిన వాళ్ళం. అయితే మీరు మళ్ళీ మీరు అప్పుడప్పుడు విలన్ సూపర్ క్యారెక్టర్లు చేస్తున్నా, కొన్ని క్యారెక్టర్ విడిగా చేస్తున్నా, హీరోగా కూడా చేయాలనే కోరిక మా అందరిలో ఉంది. దానికి మీ సమాధానం? థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ దాట్. ఐ టేక్ ఇట్ as a warmth. అండ్ అంటే నాకు ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై మార్కెట్. నా లిమిటేషన్స్ ఏంటో నాకు తెలుసు. అండ్ నాకేం తెలీదో నాకు తెలుసు. నాకేం తెలుసు నాకు తెలియదు, కానీ ఏం తెలీదో నాకు తెలుసు. సో వన్ థింగ్ ఐ నో ఫర్ షూర్ ఇస్ ఇవాళ ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడే నడుస్తున్నాయి సినిమాలో. పెద్ద హీరోనా, చిన్న హీరోనా, కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో చేస్తున్నాడు అన్నీ కాదు. సినిమా బాగుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో బ్లాస్ట్ అనే సినిమా అర్జున్ది, అట్లా కూడా దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. అని హీరో అనేది అసలు ఐ విల్ కీప్ కంటిన్యూయింగ్ డూయింగ్ మై క్యారెక్టర్ రోల్స్. అట్ ద సేమ్ టైం 1 or 2 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ దిస్. తమ్మారెడ్డి గారు, మీరు ఆల్రెడీ అంతకుముందు శివరామరాజు, హనుమాన్ జంక్షన్ సూపర్ హిట్ కాంబినేషను. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు కంటెంట్ ఓరియంటెడ్ ఉంటున్నాయి, కానీ లేడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటున్న సబ్జెక్టులు ఎక్కువ వస్తున్నామనే. అంటే కథలో మేము మీ క్యారెక్టర్ ఆ మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా, కథను మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా? ఈ సినిమాలో డెఫినెట్లీ ఉంటుంది. అంటే నేను డ్రైవ్ చేస్తానా లేదా తెలీదు, కానీ బట్ డెఫినెట్లీ తన వల్ల కానీ అలా డిస్టర్బెన్స్ వల్ల చేంజ్ అయ్యే క్యారెక్టర్ నాది. వంశీ గారు. ఓకే సార్. రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ ఈ వదలాలో ఎంత ఉంటుంది? ఉండదు సార్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నా కైండ్ ఆఫ్ జానర్ నుంచి, అంటే నీకే జానర్ ఉంది అనే అంత ఇంకా స్థాయి నాకు రాలేదు. బట్ నాకు తెలుస్తుంది కదా, నాకు ఒక ఇది ఉంటుంది అని చెప్పి, అంటే ఒక విధానం ఉంటుంది కదా, ఆ విధానం నుంచి బయటకు వచ్చి అలా కాకుండా చేసిన సినిమా ఇది. అందుకని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 0 సార్. తమ్మారెడ్డి గారు, సార్ మీలాంటి ఒక సీనియర్ నిర్మాత మళ్ళీ సినిమాలు తీయడం అనేది అందరికీ ఆనందమైన విషయం. కానీ మీ దగ్గరికి ఎవరైనా ఒక కొత్త నిర్మాత వచ్చి సార్ నేను సినిమా తీస్తున్నానంటే వార్నింగ్ ఇచ్చే నిర్మాత మీరు. అది ఎందుకు ఈ టైంలో సినిమా అని, అదే క్వశ్చన్ మీరు వేసుకోలేదా ఈ సినిమా చేస్తున్నప్పుడు? నేను ఎప్పుడు చేసుకుంటాను ఉంటా. అది ఇందాక చెప్పాను కదా, నేను సినిమా తీయటం అనేది, సినిమా మనం ప్రేక్షకుల కోసం తీయాలి. సో నేను ఓల్డ్ టైమర్ని కాబట్టి ప్రాబ్లం ఇంకా అట్లాగే తీసి ఈ సినిమా ప్రేక్షకుల కోసమే తీసాం. అందుకనే మాకు ఎవరు వేరే బిజినెస్ ఎవరు రాలేదు మాకు. సో ముందుకు నేను కానీ జగపతి బాబు గారు కానీ కిషోర్ గారు కానీ మేము ముందు అనుకున్నాం ఏంటి ఈ రోజుల్లో మన సినిమాలు ఎవరు చూస్తారు, ఎందుకు తీయటం ఇది అని. బట్ ఏదైనా కానీ కథను చూసినా, కథను ప్రేమించినాక ఎందుకు అవ్వదు అని మనం ఎంతకాలం దేన్ని వదిలేయకూడదు. సో ఎప్పుడు జీవితంలో సాధించాలి. 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఏమి లేకుండా ఉండం కదా, మనలో ఏదో ఉందా, ఉన్నదాన్ని ఎందుకు వదిలేయాలి, వదలకుండా ట్రై చేద్దాం అనిపించి చేసాం అంతే. టైటిల్ జస్టిఫికేషన్ మీరే చేస్తారు.
అనుకోండి. ఒక కొత్త నిర్మాత సినిమా తీస్తున్నాడంటే 1,00,000 సమస్యలు ఉంటాయి. ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీరు కూడా అదే ఫేస్ చేశారా ఈ సినిమా చేస్తున్నప్పుడు? సినిమా తీస్తానికి ఎప్పుడు సమస్యలు ఉండవు, డబ్బులే సమస్య. సినిమా తీయడానికి సమస్య ఉండదు. సమస్య ఉంటుందని చెప్పేది అబద్ధం, నేను చెప్తున్నాను, మీరు నమ్మండి. సినిమా తీసినాక మనకేంటంటే మార్కెటింగ్ అంటాం, అది కూడా నేను ఇందాక చెప్పాను. మార్కెటింగ్ అనేది సమస్య. మార్కెటింగ్ ఏంటి, నువ్వు ప్రేక్షకులు నమ్ముకుని సినిమా తీయాలి. నమ్మిన సినిమా ఉంటే ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు. సో మనం వాళ్ళకి అనుగుణంగా సినిమా తీయాలి. మనం వేరే ఆలోచనలు ఎంతసేపు అక్కడ అంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, గాలిలో ఇట్లా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఆ గాలి లెక్కలు కదా, మనం సినిమా చూసే డైరెక్ట్గా ప్రేక్షకుడు నేను ప్రేక్షకుడిగా, మీరు ప్రేక్షకుడిగా మనం ఈ పర్టికులర్ సినిమా, ఈ పర్టికులర్ కథ ఉంటే సినిమాకి వెళ్తాం, టికెట్ కొనుక్కొని వెళ్ళమని ఆలోచించుకున్నాం అనుకోండి, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ మంచి సినిమా తీసేస్తాడు, ఆటోమేటిక్గా హిట్ సినిమా తీస్తాడు. కానీ మనం ఏంటంటే స్వార్థంతో నేను చేసింది మాత్రం గొప్పది, నేను టికెట్ కొనడానికి మాత్రం ఇది గొప్పది కాదు అని ఆలోచిస్తూ ఉంటాం. సో నేను ప్రేక్షకుడిగానే ఆలోచించాలి. నేను ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ హీరో, ప్రేక్షకుడిగా ఆలోచించాలి. నన్ను చూస్తారు అనుకోవటం కానీ నేను చేసింది చూస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు. చేసిన సినిమాలు జనాలు చూడట్లేదు అన్నది పెద్ద సమస్య అయితే, ఇండస్ట్రీలో కూడా చాలా సమస్యలు సతమతం అవుతున్నారు. ఇండస్ట్రీలో ముఖ్యంగా పర్సంటేజ్ రెంటల్ విధానం మీద చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. దానికి ఏదైనా కన్క్లూజన్ వచ్చిందంటారా? అన్నీ వస్తాయండి. నేను దయచేసి ఇవాళ ఒక్కరోజు దాన్ని వదిలేండి, రేపు మీకు సపరేట్గా దీని మీదే పెడతాను, దానికి మొత్తం మాట్లాడుకున్నాం. సీరియస్గా రేపు ఇస్తాను. ఇవాళ మాత్రం ఓన్లీ సినిమాని గురించి, ఎందుకంటే 17వ తారీఖు తొందరగా వచ్చేసింది, సినిమా ప్రమోట్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకోటి దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది, లయ గారు ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోవాలి. ఆవిడ నేను ముందు వేసేయండి, ఆ తర్వాత మేము ఉంటాం కదా. లయ గారు ఇక్కడే మీరు లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పటి వరకు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో చాలా రోల్స్ చేసినప్పటికీ కూడా ఒక కమర్షియల్ హిట్ అనేది కోరుకుంటున్నా, అది ఇంకా పడలేదు అన్నట్లుగా మాట్లాడారు. సో ఈ మూవీలో మీ రోల్ చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఈ సినిమా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? డెఫినెట్గా అండి, అన్నీ బాగుంటాయి, మన రోల్ బాగుంటుంది, సినిమా కూడా ప్రామిసింగ్గా ఉంటుంది అనే అన్నీ చేస్తాము. ఏది వచ్చింది కదా ఏదో ఒక నంబర్ అలా చేసేటట్టు అయితే ఇంకా చాలా చేయొచ్చు. సో నంబర్ వైజ్గా ఎప్పుడూ ఆలోచించి చేయలేదు. సో ఇది బాగుంటుంది, ఇది అని నమ్మే చేసిన సినిమా. సో కానీ హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు. బాగా ఉన్నా కూడా జనాలకి నచ్చాలి, దానికి నచ్చకపోవడానికి కానీ నచ్చడానికి కానీ ఒక రీజన్ ఉంది. అది ఏంటి అనేది నాకు తెలీదు. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే రోజు ఎవ్రీడే సినిమాలోనే ఉంటున్న వాళ్ళు కూడా చెప్పలేని స్థితి. సో అందుకని వస్తే బాగుంటుంది అని హోప్ చేయడం తప్ప మన పని మనం చేసాం, ఇంకా రెస్ట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ టు హోప్. అదే ఒకటే నేను చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, ఆల్ ది బెస్ట్. తమ్మారెడ్డి గారు, చెప్పు. బేసికల్లీ అంటే మీరు ఎక్కువ అంటే హారర్ మూవీస్ ఎప్పుడు చేయలేదన్నారు కదా, సో ఫస్ట్ టైం ఇందులోకి వచ్చారు. సో సారీ థ్రిల్లర్ కావచ్చు. సో బేసికల్లీ ఈ జోనర్ అనేది ఎప్పుడు కూడా మనకి డిమాండ్ ఉంటుంది. హారర్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, ఏదైనా కూడా. సో డిమాండ్ ఉంటుంది కాబట్టి వచ్చారా? అంటే 50 years ఇండస్ట్రీలో ఉన్న మార్కెట్ కూడా చేసుకోవాలని, కానీ ఇప్పుడు ఓటీటీ ఇదంతా కూడా సినిమాని శాసించే పరిస్థితికి వచ్చేసింది. సో ఎట్లా మార్కెట్ చేస్తున్నారు? దాంతోపాటు కావాలని జోనర్ మార్చారా? నేను జోనర్ మార్చడం అని లేదు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ముందు జగపతి బాబు గారితో అనుకున్నాం, వేరే సినిమా అనుకున్నాం. అది తర్వాత ఆయన ఆ కథ వర్కౌట్ అవ్వలేదు, వేరే కథ చెప్పారు. ప్రొడ్యూసర్ గారు కూడా ఇది నచ్చింది అన్నారు. సో అందరికీ నచ్చినప్పుడు నేను మళ్ళీ ఏదో నా దీనికోసం నేను మారటం ఎందుకు, నిజంగా కూడా నాకు కూడా నచ్చింది, నచ్చలేదని కాదు, నాకు కూడా బాగుంది. బట్ నేను జనరల్గా మీరు అన్నట్టు ఈ జోనర్ తీయను కదా, ఎందుకు మనకెందుకు అనే పద్ధతులు ఉన్నప్పుడు డబ్బులు పెట్టి ఆయనకు బాగుందన్నాడు, హీరో గారు బాగుందన్నాడు, డైరెక్టర్ గారు బాగుందన్నారు, అంతమందిని కాదని నాకు నచ్చింది. చేస్తే బాగుంటుంది కదా, చూద్దాం, కొత్త జనరేషన్, కొత్త జెన్జీ బ్యాచ్కి అనేది బాగుంటుందేమో అనుకున్నాం. అండ్ డెఫినెట్గా బాగా తీస్తానికి మేము ప్రయత్నం చేసాం. మా చోట దానికి ఫుల్గా చేశాడు, కార్తిక్ మ్యూజిక్ చేశాడు, ఆర్టిస్టులు వాళ్ళు ముగ్గురు అసలు మ్యాక్సిమం చేశారు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. సో సినిమా చూసినాక ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్, విత్ ద రిజల్ట్. జగపతి బాబు గారు, అంటే హీరో మీరే అనాలి ఖచ్చితంగా, మీరు ఒప్పుకోపోయినా ఈ సినిమాకి. అయితే రొమాంటిక్ యాంగిల్ ఏదో కనిపిస్తున్నట్లుంది ట్రైలర్లో. అది ఇన్బార్న్ అండి, అదేం చేయలేము దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఇస్, అందరూ క్వశ్చన్ అడిగే ముందు మీరు అందరూ వదిలా ట్రైలర్ చూశారు కాబట్టి మీ ఒపీనియన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము చెప్పేది మళ్ళీ చెప్పిందే అవుతుంది, మీరైతే ఆడియన్స్ అవుతారు.
So that's my request. And yeah, sorry, see, it's a normal family romance. అంటే ఇంట్లో జరిగే రొటీన్ ఇదే. There is nothing particular about it. More than everything else, the concentration is about the girl, the Vatala girl. Pati Patni or wo. నా ఓవే డేంజరస్ ఓ. చెబుతా బాబు. హాయ్ సార్. Hi. సార్ ట్రైలర్ బాగుంది వదల. ఆల్ ది బెస్ట్ సార్. ఏం బాగుంది చెప్పమ్మా. లేదు సార్. సో మీరు ఇందాక మీ స్పీచ్లో అంటే గుర్తింపు గురించి మాట్లాడారు. నేను ఎంతో చాలా చేశాను అంటున్నారు, బట్ సోలోగా సినిమా చేస్తాను, ఒక గుర్తింపు కోసం చేసుకున్నాను నేను సోలో సినిమా అన్నారు. సార్ జగపతి బాబు గారు ఎంతో అచీవ్ చేశారు యాజ్ యాక్టర్గా, ఇంకా గుర్తింపు కోసం ఒక సినిమా చేయాల్సిన అవసరం ఉందంటారా? గుర్తింపు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నీష్, అంటే నా ప్లేస్ నాకు, అది గుర్తింపు. అంటే ఎప్పుడు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవటం ఎందుకు అనేది ఐడియా, దట్ ఈస్ ద హోల్ ఐడియా. ఇప్పుడు అంటే కథ నా మీదే ఉండాలి, నేనే కనపడాలి అనేది కాదు, కానీ ఐ డోంట్ లైక్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి అనేది నా కాన్సెప్ట్. ఇది వస్తే నా క్రెడిట్ నాకు వస్తుంది, ఓన్లీ నాకే వస్తుంది అనేది, లీడ్ కింద వస్తుంది అనేది ఒక హోప్. అది జేవి సార్. సో ట్రైలర్లో నాకు బేసిక్గా కలర్ గ్రేడింగ్ నచ్చింది. అంటే కొంచెం మరీ బ్రైట్గా కాకుండా ఇట్స్ లైక్ నీష్ కైండ్ ఆఫ్ ఉంది. సో ఇది అంటే లాస్ట్ ఒక 1 month నుంచి ఇండియన్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ మొత్తం అబ్సెషన్ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. సో ఈ సినిమాలో కూడా నాకు ఆ వదలలో కూడా ఆ ట్రేసెస్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఇది కానీ కనిపించాయి. సో ఇది ఎంత, ఈ పోలిక అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు సినిమాకి? పోలిక డెఫినెట్గా యాడ్ అవుతుంది, డౌట్ లేదు. అండ్ ట్రేసెస్ అయితే ఉంటాయి, లైక్ యూ సెట్, బట్ ఇట్స్ నాట్ దట్ అట్ ఆల్. ట్రేసెస్ ఉంటాయి. అండ్ హారర్ కానే కాదు, అది మాత్రం, అది అబ్సెషన్ నేను చూడలేదు, అది ఏంటనేది నాకు తెలియదు. కానీ హారర్ సినిమా అని కొంతమంది అనుకుంటున్నారు, దెయ్యం అనుకుంటున్నారు కొంతమంది. అదే ఓకే, దీని గురించి చెప్తున్నా, ఇట్స్ నాట్ అ హారర్ అంటున్నా. అండ్ గ్రేడింగ్ అంటే ఇక చోటాకి నాయుడు ఇక తన అల్టిమేట్. జేవి సార్ ఇక్కడ సార్ 1 minute. అబ్సెషన్ అన్నారు కదా, అబ్సెషన్కి దీనికి సినిమాకి ఏం సిమిలారిటీ ఉండదు. బట్ మీరు చెప్పినట్టు అబ్సెషన్ కూడా హారర్ సినిమా కాదు, ఇది హారర్ సినిమా థిమాటిక్ సార్ అంతే. బట్ అవి రెండు చూస్తా అంటే ట్రైలర్లు చూస్తే మాత్రం ఏదో హారర్ సినిమా ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు థియేటర్ మీకు మొత్తం తేడా డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. యూ లవ్ దట్ ఫిలిం, ప్రాబ్లీ ది పీపుల్ విల్ లవ్ దిస్ ఫిలిం ఆల్సో అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు, కిషోర్ గారు సార్, ఇప్పుడు మీరు వచ్చిన కైండ్ ఆఫ్ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రొడక్షన్కి ఎంతవరకు రెడీగా ఉన్నారు? అలా ఏం లేదండి, ఇంతవరకు ఇది అయిన తర్వాత ఏమైనా అలాంటి అవకాశం వచ్చి, యాక్చువల్గా నేను ప్రొడ్యూసర్ కదా, యాక్సిడెంటల్లీ ప్రొడ్యూసర్ అయ్యాను అంతే. నేనేదో కోరుకొని సినిమాలు తీద్దామని వచ్చిందేం కాదు. లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు, సార్ మీకు లాస్ అవుద్దని భయం వేయలేదా అది ఇదని. లాస్ అవుద్దని భయం ఇప్పుడు లేదు, కానీ రీసెంట్గా ఒకటి మీకు చెప్పాలనిపిస్తుంది. మా మదర్ ఫోన్ చేసి ఆమెకు 3,000 నష్టం వచ్చిందని మాత్రం చెప్పింది. 3,000 ఫోన్ చేసి, అంటే మా ఒంగోలు జిల్లాలో భాష వేరే ఉంటుందండి. ఏదో సినిమా తీసిన అంటే అంది. తీసానులే ఏంటి చెప్పుకున్నాను. అంటే నీకే అక్కడ కూర్చొని ఏదో ఒకటి చేస్తుంటావు, 7 ఊళ్ళో బుచ్చమ్మ తిరణాలు చందాకు వచ్చారు, ఏటా 2,000 తీసుకొని పోయేవాళ్ళు, ఇప్పుడు మీ కొడుకు ప్రొడ్యూసర్ 5,000 తీసుకుపోయారు అన్నారు. ఆ విధంగా ఒక 3,000 నష్టం అయితే రికార్డ్ చేసుకున్నాం. చోటా గారితో ఏదో ఫన్నీగా అంటే, సార్ మీరు తొందరగా 3,000 పంపించేయండి సార్ ఆమెకి అన్నారు. ఆ విధంగా ఒక 3,000 నష్టం వచ్చింది అంతే. సినిమా గురించి అయితే నేను భయపడలేదు. డెఫినెట్గా నేను ఎంజాయ్ చేశాను. బాగుంటుంది అని అందరూ చెప్పుకుంటే బాగుంటుంది. మా మూవీ మేమే తీసుకుని మేమే బాగుంది అనుకుంటే, అందుకని నేను ఎక్కడ మాట్లాడలే మా మూవీ చాలా బాగుంటుంది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది. బట్ ఫస్ట్ డేనే చెప్పాను నేను. ఫస్ట్ ఏమంటారు సార్ దాన్ని, ఫస్ట్ కాపీనా, ఫస్ట్ యాక్చువల్గా ఈ వర్డ్స్ కూడా నాకు తెలియదు. ఫస్ట్ కాపీ, లాస్ట్ కాపీ కూడా తెలియదు, ఇంకా నేర్చుకుంటున్నాను ఇప్పుడే. ఫస్ట్ కాపీ చూసినప్పుడు చెప్పాను, సార్ మన డబ్బులు వసూలు అయిపోయినాయి, ఐఎమ్ హ్యాపీ. అది. బట్ మీ మధ్యప్రదేశ్ కనెక్ట్ ఏంటి సార్ అసలు? నేను అంటే బతకడం కోసం 23 ఏళ్ల క్రితం అడిగిపోయాను. భోపాల్లో నేను 23 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. అక్కడ తెలుగు పండుగలు, తెలుగు సంస్కృతి వీటి గురించి మేము పనిచేస్తుంటాం. ఆ విధంగా పనిచేస్తూనే తెలుగు సంఘం అని ఒకటి ఇక్కడ కూడా ఈ నార్సింగిల్ ఓం కన్వెన్షన్లో మేము ఎప్పుడు చేస్తుంటాం సంక్రాంతి.
అందులో కూడా పెద్ద సినీ పెద్దల్ని అందరిని పిలిచి సన్మానాలు చేస్తుంటాము. అంటే ఇక్కడ మురళీధర్రావు గారు అని ఉన్నారు బీజేపీ నాయకులు, వారితో కలిసి చేస్తుంటాం అనమాట. ఆ విధంగా అక్కడ చేస్తుంటాం. ఆ చేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ నార్సింగ్కి వచ్చి ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు తమ్మారెడ్డి గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఏం చేస్తున్నారు సరే ఇప్పుడు ఏం లేదు, ఏం చేయట్లేదు అన్నారు. సరే ఒకటి చేస్తే ఇలా బాగుంటుందనే ఆలోచనతో మాట్లాడి చేసాం. బట్ మధ్యప్రదేశ్ ఇప్పుడు సినిమాలకి ఒక అడ్వాంటేజ్ ఇస్తుంది కదా పర్సంటేజ్. డెఫినెట్గా అండి. ఆడ సినిమాలకి వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు ప్లస్ పర్మిషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తారు బాగా. అది ఎందుకంటే మేము చిన్న ఎగ్జాంపుల్ వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. చోటా గారు ఇంకా తెలిసిందే కదా, ఆయనకు నచ్చిందంటే ఇది నాకు కావాలంటారు. ఒక ఫ్లైఓవర్ చూసి ఇది కావాలండి షూటింగ్ అన్నారు. అది అక్కడ ఉన్న మనకు సహకారం ఏంటంటే సిటీ మధ్యలో ఒక ఫ్లైఓవర్ని 2 days ఆపేశారు మన సినిమా కోసం. అలా వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి అక్కడ ఎవరైనా సినిమాలు తీసుకునేదానికి ప్రస్తుతానికి అనుకూలమైన వాతావరణం. సబ్సిడీ అంటే ఇప్పుడు 400-500 కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి వాళ్ళు ఇచ్చే 1-2 కోట్లు అదే సబ్సిడీ అనరు దాన్ని. బట్ అక్కడ వాతావరణం కానీ అక్కడ మనుషులు కానీ అక్కడ పోలీసు ఇది పర్మిషన్స్ అవి ఈజీగా ఉంటాయి. అది అందుకోసం అక్కడ తీసాం. జేవి సార్, సార్ ట్రైలర్లో పర్ఫెక్ట్ కాస్టింగ్ అయితే అనిపించింది సార్. చూసిన తర్వాత ఎవ్రీవన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అయితే ఈ సినిమాని కేవలం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే చూడొచ్చా? ఆడియన్స్ని అలర్ట్ చేసే పాయింట్స్ కూడా ఏమైనా ఉంటాయా ఇంటర్నల్గా? అంటే ఇలాంటి రిలేషన్షిప్లో కొంతమంది వచ్చి ఇలా చేయొచ్చు అని ఒక అలర్ట్నెస్ కూడా మనం తీసుకోవచ్చు ఈ సినిమాలో ఎట్లా? లేదండి, మెసేజ్ అలర్ట్నెస్ అవన్నీ ఏం కాదు. ఇట్ ఈస్ అ థ్రిల్లర్, దట్స్ ఆల్. పర్టికులర్గా మెసేజ్ ఏం లేదు. అంటే మీరు మనీ హైస్ట్ ఇన్స్పిరేషన్తో టైటిల్ అనేది ఒకటి అనుకున్నారు? అట్లా టైటిల్ మాత్రమే. టైటిల్లో దాంట్లో సెన్స్ ఏ ప్రపంచం తలకిందులైనా నేను వదలను అనేది ఒక థాట్ ఉంది. ఆ సాంగ్లో ఒక చిన్న బిట్టు మీనింగ్, అది ఆ మీనింగ్ ఆ కథకి మ్యాచ్ అవుతుందని చెప్పి అది నీ కాన్సెప్ట్ చెప్పే ఇట్లా కావాలంటే వదలా వచ్చింది. సార్, ఈ జోనర్ బేస్డ్ సినిమాలు ఇట్లా మీరు చేసిన సినిమా కానీ ఇట్లాంటివి రావటం అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ అయిపోయింది. ఎంతవరకు హీరో ఒక సూపర్ హీరో లాగా ఉంటాడు, ఇదే సినిమా ఇట్లాంటివి చేస్తేనే ఆడియన్స్ చూస్తారు అనే మెంటాలిటీని మేకర్స్ క్రియేట్ చేసుకుని అవే చేస్తున్నారు. బట్ ఆడియన్స్ డిఫరెంట్ జోనర్ సినిమాలను చూడటానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు ఇప్పుడున్న ఈ సినిమాల మేకింగ్ కానీ ఇది కానీ మీరు చేసిన సినిమా కానీ? ఏదైనా గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఫిల్మే ఉంటుందండి. అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని రూల్ ఏం లేదు. సినిమా బాగుండాలి ఓవరాల్. అది చూసినంతసేపు దే షుడ్ బి ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. అది ఏదైనా ఆడుతుంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న సినిమాలు కూడా ఆడుతున్నాయి. సో సూపర్ హీరో సినిమాలు వేరే ఉంటాయి. అంటే ప్రతిదీ ఉంటాయి, ప్రతి జానర్ ఉంటుంది సినిమా అనేది. ఏది బాగా తీసినా ఆడుతుంది. కార్తీక్ గారు, ట్రైలర్ చాలా బాగుందండి. మీ మ్యూజిక్ కూడా చాలా, అంటే హర్రర్ ఈ సినిమాకి చాలా వరకు కూడా ఇది అవుతున్నట్టుంది. సో ఒకవైపు సీనియర్ యాక్టర్ జగపతి బాబు గారు, ఇటు సీనియర్ ప్రొడ్యూసర్, ఆయన మళ్ళీ డైరెక్టర్. సో వాళ్ళ నుంచి ఇన్పుట్స్ ఏం తీసుకున్నారు దీనికి? అంటే ఒకటి సార్, అంటే వాళ్ళు బేసిక్గా ఇన్పుట్స్ అట్లా ఏమి ఇవ్వరండి, అంటే వదిలేస్తారు. అంటే వదిలేయడం అనేది ఒక టెక్నీషియన్కి చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళు ఫ్రీగా వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకోగలుగుతారు. బట్ అయిపోయాక డెఫినెట్గా ఏదైనా ఉంది వాళ్ళకి అంటే అవుట్పుట్ చూసాక ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా అప్పుడు ఇన్పుట్స్ ఇస్తారు. సో అట్లా అంటే తమ్మారెడ్డి సార్ కానీ, చోటా సార్ కానీ, జగపతి బాబు సార్ కానీ, అంటే వీళ్ళు సరే ఇన్పుట్స్ పక్కన పెడితే అప్రిషియేషన్ అండి. అంటే చాలా మనం ఒక చిన్న ట్యూన్ చేసిన, చిన్న థీమ్ పంపించిన వెంటనే చాలా బాగుంది అని రెస్పాండ్ అవుతారు, వెంటనే కాల్ చేస్తారు. అంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా అది మాకు ఇంకా బాగా చేయాలి అన్న ఒక ఉత్సాహం కలుగుతుందండి. అది వాళ్ళ దగ్గర నుంచి నాకు మెయిన్ సపోర్ట్ అట్లా లభించింది. సార్ లయ గారు ఇక్కడండి, ఇక్కడ మేడం, ఇక్కడ లెఫ్ట్ మేడం, స్ట్రైట్. యా, చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయిన కొంతమంది సీనియర్ హీరోలు మీరు ఈ ఎంట్రీలో మళ్ళీ హీరోలుగా చేస్తున్నారు. లైక్ శివాజీ గారు, ఇప్పుడు జేబీ సార్, అలాగే శ్రీకాంత్ గారు. సో వాళ్ళ పక్కన కూడా మళ్ళీ మీరే హీరోయిన్గా చేస్తున్నారు. సో ఎటొచ్చి ఏంటంటే మీకు బిగ్ బ్రేక్ అవసరం. ఇప్పుడు ఈ వదల అనేది మీకు ఆ బ్రేక్ ఇస్తుందా అని నమ్ముతున్నానండి. అంటే ప్రతి ఫిల్మ్ అలాగే అనుకునే చేస్తాము. సో వస్తుందని అనుకుంటున్నాను. సో రావాలని మీరు కూడా విష్ చేయాలి. జేబీ సార్, అది సినిమాకి బిజినెస్ అవ్వలేదు, థియేటర్లోనే ఇవ్వాలి అనే డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
సో మీరు ప్రమోషన్స్లో తక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ కనబడరు. అలాంటి స్టేట్మెంట్ పర్టికులర్గా ఇవ్వడానికి కారణం ఏంటి? నిజం, అది నిజం, అంతకంటే ఏం లేదు. అది అంటే ఉన్న విషయం చెప్పాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్స్ ఇటువంటి సినిమాలు బయర్స్ ముందుకు రాకపోయినా వీ వాంట్ ప్రూవ్ అ పాయింట్. మా సత్తాతోనే, ప్రొడ్యూసర్స్ సత్తాతోనే ఈ సినిమా మళ్ళీ దాని డబ్బు చేసుకుంటుందని నమ్మకం ఆయనకు ఉంది. ఎస్పెషలీ ఆయన ఒక్కడికి గట్టిగా ఉంది. సో అది వస్తుందనే నమ్మకంతో నా ఉద్దేశంలో ఏదైనా నిజం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఫస్ట్ ఆ నిజం చెప్పేస్తాం, ఆ తర్వాత మేము అనుకున్నట్టు డబ్బులు కనుక వస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. సార్ జేబీ సార్ ఇక్కడ ఒక నిమిషం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మన సినిమా కోసం ఒకటే కాదు, ఈ సినిమా ఒకటే కాదు, ఇవాళ చేసే చిన్న సినిమాలు అన్నిటికీ ఇదే సమస్య ఉంది. అన్ని సినిమాలకు సంబంధించి ఆయన మాట్లాడింది కూడా, మన సినిమాకి మనం రిలీజ్ అంటున్నాం, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇట్లాగే చేస్తున్నారు. సో మేజర్గా తీసేవాళ్ళు అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళినట్టు, ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత ఇందాక అడిగారు మీరు, ఏంటి లయ గారిని అడిగారు, పండగ పుట్ట కూడా పాత మొగుడేని అన్నట్టు, కొత్తగా వచ్చినా కూడా ఇప్పుడు మీ ఇల్లు ఏంటండి అన్నట్టున్నారు. కాదు పాపం, వీళ్ళు వయసు పెరిగింది, వాళ్ళకి వయసు పెరిగింది కాబట్టి మళ్ళీ అదే జోడి మళ్ళీ హీరోయిన్ గా చేసే అవకాశం వస్తుంది ఈ టైంలో కూడా అనేసి మళ్ళీ వాళ్ళతో చేస్తాం. కొంచెం ఆవిడకి ఇబ్బందిగా ఉందేమో తెలియదు మరి. ఇప్పుడు నాతో ఫీల్ అవుతున్నావు నువ్వు? లయ గారు సార్, జేబీ సార్, సార్ ఇటీవల మీకు ఒక డైరెక్టర్ మళ్ళీ హీరోగా చేయమని ఒక స్టోరీ చెప్పారని, కానీ మీరు తిరస్కరించారనేసి తెలిసింది. ఏంది సార్? ఏమో నాకు గుర్తులేదమ్మా, ఎవరో చెప్పండి. ఎవరో ఒక పెద్ద డైరెక్టరే వచ్చి చెప్పారని, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే హీరోకి ఎట్టి పరిస్థితులు చేయను, మంచి మళ్ళీ అట్లా బ్యాక్ స్టెప్ చేయను, ఇలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కాబట్టి ఇవే చేస్తాను అనేసి అన్నారని అయితే చూసి విన్నాను నేను. అంటే డైరెక్టర్ వెంటనే ఇది క్యారెక్టర్ అండి, హీరో కాదని చెప్పుంటే అయిపోయారు కదా. జేబీ సార్ మీదే దృష్టి, అంటే మిమ్మల్ని లీడ్ చేసుకునే స్టోరీ రాశారు, మీరే హీరో అనేసి. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదలా టీమ్. సార్ చాలా బాగుంది. లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం సార్ ఆన్సర్ చెప్పలేదు సార్. లేదండి, అంటే అది కరెక్ట్, నచ్చలేదు, చేయలేదు, చేయకూడదని ఏం లేదు. సో ఇప్పుడు హీరోగా చేసే ముందు 100 ఆలోచించాలండి, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక ఆయన క్వశ్చన్ అడిగారు, పెద్ద సినిమాకేమో అంటే నేను ఆయన చెప్పిన డైలాగులు అయితే నేను ఎప్పుడు చెప్పను, గుండె మీద చేసుకుని చెప్తున్నాను. ఇవన్నీ ఇట్లాంటి పెద్ద డైలాగులు నేను వదలను. ఆ సినిమాకి చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ లవ్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చి, అంటే ప్యాషనెట్ పీపుల్ కాబట్టి క్యారెక్టరైజేషన్ చూసుకుంటాం. అందుకని ఆ సినిమా ఆడాలని ఇంకా గట్టిగా కోరుకున్నాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఇది నేను డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ కాబట్టి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్. సో ఇప్పటికీ నేను మంచి క్యారెక్టర్స్ అయితే అది ఏ రకంగా చేస్తానికి రెడీగా ఉన్నా. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ క్యారెక్టరైజేషన్ ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్, నాట్ ఓన్లీ రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఓన్లీ అన్ని సెకండరీ. ఐ వాంట్ ఎంజాయ్ మై పర్ఫార్మెన్సెస్ నవ్ డేస్. లయ గారు ఇక్కడండి. సో ప్రజెంట్ బయట న్యూసెస్ ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు ఇలాంటి ఐ థింక్ రిలేషన్స్ తర్వాత వచ్చే గొడవలు, వాటి వల్ల ఎఫైర్స్, ఇవన్నీ చాలా హార్పిక్లు అని ఇలా చాలా ట్రెండింగ్లో అవుతున్నాయి. సో ఒక అమ్మాయి ఎవరైనా అంటే ఒక హస్బెండ్ని దక్కించుకోవడానికి ఇలా ఆల్రెడీ మ్యారేజ్ ఉన్న వాళ్ళకి వచ్చి దక్కించుకోవడానికి ఇలా ట్రై చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏముండొచ్చు అనుకోండి. అంటే మీకేమనిపించింది ఇలా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? వేసేయాలనిపించిందా? అంటాం కానీ అందరూ వేసేసే అంత ధైర్యము బలము ఉండదు. బట్ బయట న్యూసెస్లో అన్ని ఇలాంటివే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి కదా, అలాంటివి హైలైట్ అవుతున్నాయి. సో ఇందులో ఏముంటుంది, మెసేజ్ ఏముంటుంది? ఇందులో మెసేజ్ ఏం లేదండి, కానీ ఏంటంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది, చాలామంది రకరకాలుగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకళ్ళు ఏడుస్తూ నాకు ఎందుకని, ఇంకొకళ్ళు త్యాగం చేసేది. ఆ టైంలో నా టైంలో సినిమాలన్నిటికీ వైఫ్లు అందరు త్యాగాలు చేసేసేవాళ్ళు. ఇంకొక వైఫ్ వస్తే ఓకే నీ వాడే అనుకుంటూ. దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగలేదు, మీరు అలా చేస్తారా అని. ఇప్పుడు సేవింగ్ ద మ్యారేజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఆ మ్యారేజ్ సేవింగ్లో రకరకాల స్టెప్స్ తీసుకుంటారు. బట్ ఐ థింక్ వైలెన్స్కి అసలు
స్కోప్ లేదు. చెప్తాము అలాగా, వీ విల్ సే ఒక 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 రేజ్ వస్తుంది, అరే ఏదైనా చేసేయాలి లేకపోతే ఎట్ ఎనీ కాస్ట్ నేను తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది, కానీ అందరూ ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏం తీసుకోరు. సో అలా ఏముండదు. బట్ ఏంటంటే షీ సేవింగ్ హర్ మ్యారేజ్, సో దాంట్లో వచ్చే ఎమోషన్ అంటే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అంటే అంత లవింగ్ హస్బెండ్ సడన్గా అలా అన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత అలా అయ్యేసరికి సో ఎనీబడి విల్ రియాక్ట్ అంతే తప్ప. దిస్ ఇస్ వాట్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదల టీమ్. ఎందుకంటే జగతి బాబు గారు ఇందాకలు అడిగినట్టు ఏమిటి నచ్చింది ట్రైలర్లో అంటే, మీకున్న ఫ్యామిలీ ఇమేజ్ అండ్ లై గారికి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్, మీకున్న వాటి యొక్క క్రేజ్, ఒక యాక్టర్గా మీకున్న క్రేజ్, ఇవన్నిటితోని ఆ ఫ్యామిలీ డ్రామా రేషియో దానిలో చాలా బాగుంది. అండ్ జెన్జీకి యూత్కి ఇప్పుడు కావాల్సినట్టుగా అమ్మాయి క్యారెక్టర్ని ఏదో కట్ చేశారు. కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యే విధంగా ట్రైలర్ ఈజ్ షోకేసింగ్ దట్ ఫ్యాక్టర్, అండ్ ఇట్ విల్ సర్టన్లీ ట్రిగ్గర్ ఆల్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది ఆడియన్స్. ఈ ట్రైలర్ మాత్రం 100%. తర్వాత లై గారు, మీరు వెళ్ళిపోబోతున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న ఏంటంటే, ఈ పతి పత్ని సినిమాలు ఎన్నో చేసిన మీరు ఇప్పుడు పక్కన రాగానే మీ క్యారెక్టర్ మీకు ఎంతవరకు బ్యాలెన్స్ అయింది, మీకు ఎంతవరకు మీరు దాన్ని ఫుల్ స్కేల్లో దాన్ని చేయడానికి మీకు ఎంతవరకు అవకాశం లభించింది క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి? అంటే ఏంటి వచ్చినప్పుడు చెప్పాను కదా ఇందాక కూడా, రకరకాలుగా మనము రియాక్ట్ అవుతూ ఉంటాము. సో ఈ రియాక్షన్ మాత్రం నా పర్సనాలిటీకి నా పర్సనల్గా ఫీల్ అయ్యే దానికి క్లోజ్గా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో దట్ ఎమోషన్ అన్నీ కూడా దానికి నా పర్సనాలిటీకి, ఒరిజినల్ క్యారెక్టర్కి ఎలా కొంచెం క్లోజ్గా ఉంది అని అనిపిస్తుంది. బట్ నాట్ ఎంటైర్లీ, కొంచెం ఫిల్మీగా, కొంచెం సినిమాటిక్గా కొంచెం ఉండొచ్చు. బట్ కానీ ఒక ఎమోషన్ మాత్రం ఇస్ వాట్ నార్మల్గా ఫీల్ అవుతాము అనేది మెజారిటీ ఆఫ్ ద విమెన్ ఫీల్ అయ్యేటట్టుగానే ఉంది ఈ సినిమా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్గా మీరు ఒక సాధారణ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ హీరోయిన్ అండ్ ఏ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్, ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్ మీద మీరు ఒక సాధారణ గృహిణిగా హౌ విల్ యూ అడ్రస్ దట్ జనరేషన్ అబౌట్ ఇట్ అండి? జనరేషన్ అంటే అండి రకరకాల, అందరూ ఇలాగా ఏం లేరు. అంటే చాలామంది ఈ జనరేషన్లో చాలా రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. దే నో ఎవ్రీథింగ్. మనం యాక్చువల్లీ నా టైంలోనే ఇంకా ప్రిపేర్డ్గా లేము, మాకేం చేయాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చదవాలి, వాళ్ళు ఏమి సాధించాలి, నేను చదువుతానా లేకపోతే సినిమాకి వెళ్తానా లేకపోతే స్పోర్ట్స్లోకి వెళ్తానా అనేది వాళ్ళ క్లారిటీ ఉంది. ఎవ్రీ వన్ హ్యాస్ అ క్లారిటీ వాట్ దే వాంట్ టు డూ. కొంతమంది మాత్రం ఎప్పుడూ ఉండట్టుగానే డీవియేట్ అవుతూ ఉండొచ్చు. సో ఆ డీవియేషన్లో అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం అది కూడా అడ్రస్ ఒక పాయింట్లో ఇలా చూపించామంత సినిమాలో. బట్ అందరూ ఇలాగే ఉన్నారు, జెన్జీ కిడ్స్ అందరూ ఇలాగే ఉన్నారని నేను లేదు. సార్ జగపతి బాబు గారు, ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీరు క్యారెక్టర్ చేయండి, హీరో చేయండి, ఏది చేయడానికైనా రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్కి మీకు ఆ ఎపీల్, థియేట్రికల్ ఎపీల్ చాలా స్ట్రాంగ్, అది కంటిన్యూ అవుతుంది అక్కడ అన్పెర్టర్బ్డ్. ఇప్పుడు మీరు హీరోగా చేయడం, తర్వాత మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్లో కూడా చాలా స్ట్రాంగ్ సక్సెస్లు మీకు రావడం, మళ్ళీ పెద్దలాంటి క్యారెక్టర్లు అలాంటివి చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక క్యారెక్టరు ఇద్దరు ఓకే, అమ్మాయి చిన్న అమ్మాయి అయినప్పటికీ కూడా మళ్ళీ ఇద్దరు హీరోయిన్లో మధ్యలో హీరోలాగా ఉంది క్యారెక్టర్. మళ్ళీ హౌ ఆర్ యూ, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఈ క్యారెక్టర్కి మీరు తగ్గారా ఈ క్యారెక్టర్లో ఒదగడానికి, లేకపోతే వాట్ ఆర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ దిస్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ జగపతి బాబు గారు? గుడ్ వన్ నాగేంద్ర, అండ్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్గా ట్రైలర్ గురించి చెప్పినందుకు. నువ్వు ఒక్కడే చెప్పావు. అవును, అందరు కలిసి పాపం మన కర్ణాటక పిల్లల్ని వెళ్ళేసారేంటి, ఎవరు ఏం అడగట్లేదు. తను అడుగుతాను, మిమ్మల్ని అడిగాక అడుగుదామని. మన పిల్లే, కర్ణాటక పిల్లే ఉంది, మన మ్యాన్ గర్ల్ అంటే. అదే కాదు, లయాలో మీకు డిఫరెన్స్ ఏముంది ఇంతకు ముందుకి ఇప్పటికి? ఏమీ లేదు. ఏం లేదు. అప్పుడు మాట్లాడేది కదా, ఇప్పుడు వాగుతూనే ఉంది. అది ఇప్పుడు అది తేడా, వదలకుండా మాట్లాడు. చిన్న పాయింట్ పెట్టుకుని పెద్ద స్టోరీ చెప్తుంది, చాలా ముద్దుగా చెప్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఓకే, సో యా, వాట్ ఈస్ ద క్వశ్చన్ నాగేంద్ర?
అదే మీరు ఒక మీ దాన్ని ఏమంటారు, మీ క్యాన్వాస్ బాగా పెరిగిపోయింది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు ఏదో మీరు శుభలగ్నం చేసినప్పుడు జగతి బాబు కాదు, హీరోలుగా హిట్లు ఉన్నాయి, నెగిటివ్ క్యారెక్టర్లో హిట్లు ఉన్నాయి, ప్రతి యాంగిల్లోనే మీరు హిట్లు, మీ ఇమేజ్ ఎలా ఎన్హాన్స్ అవుతూ, మీ స్పాన్ ఎన్హాన్స్ అవుతూ వచ్చింది. ఆడియన్స్లో నౌ టుడే పీపుల్ కెన్ లుక్ ఎట్ యూ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఇది మళ్ళీ ఇద్దరు అమ్మాయిల మధ్య హీరోలాగా కనిపిస్తున్నది. సో దీనికి మీరు ఎంత హోంవర్క్ చెయ్యకపోతే ఇట్ కెనాట్ బి రియల్లీ వెరీ ఈజీలీ డన్ అని నా ఫీలింగ్. మీ ఎక్స్పెరిమెంట్ ఏంటి దీని మీద? మళ్ళీ పాత రోజుల్లో ఫీల్ అవుతున్నాను గ్యారంటీగా. దో దెర్ ఇస్ నో, ఐ మీన్ కథలోకి వెళ్ళలేం కానీ దెర్ ఇస్ అ ట్విస్ట్, కాబట్టి ఆ ట్విస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్ క్యారెక్టరైజేషన్గా నాది గొప్ప క్యారెక్టరైజేషన్ కాదు ఇది. అంటే మోర్ డామినేటింగ్ ఇస్ రితిక అండ్ దెన్ లయ, దెన్ ఓన్లీ మై క్యారెక్టర్ విల్ కమ్. మోర్ డొసైల్ క్యారెక్టర్ అవుతుంది అది. ఓకే. సో దే హావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దట్ బిఫోర్, శుభలగ్నం అన్ని. దట్స్ వాట్ ఐ ఆస్క్. యా. సో అది అంటే అయినా కూడా ఫైనల్గా కథ సక్సెస్ అవ్వాలి, నేను కాదు సక్సెస్ అవ్వాల్సింది. సో కథ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా చేయటం జరిగింది. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్, బికాజ్ ఇందాక చెప్పినట్టు ఐ విల్ హ్యావ్ అ ప్లేస్ ఫర్ మై సెల్ఫ్ ఈ ఫిల్మ్లో, జనరలీ ఇన్ ఎనీ ఫిల్మ్. ఓకే. ఇన్ ద ఇండస్ట్రీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే. అంటే మీరు డసైల్గా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్తున్నారు. బట్ వెన్ పీపుల్ కమ్ టు థియేటర్ వదలా చూడడానికి వచ్చినప్పుడు జగతి బాబు విల్ బి ది ప్రిడామినెంట్ ఫ్యాక్టర్. హీరో ఎవరంటే నాదే అంటారు కదా. దట్స్ వాట్ ఇట్ ఇస్. అక్కడ మీ క్యారెక్టర్ ఎంతవరకు స్కోర్ చేస్తుంది సినిమాకి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ స్కోర్ అంటే ఎంత ఉండాలో అంతే ఉంటుంది. నేను చేస్తున్నా కాబట్టి నాది పెంచాలనేది ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్, బికాస్ మూవీస్ ఆర్ నాట్ అబౌట్ వన్ పర్సన్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీబడి. అందరూ పండాలి, ఎవరిది డామినేట్ చేసినా తప్పులేదు, కానీ సినిమా పండాలి, కథ పండాలి. కథే ఫస్ట్ హీరో, తర్వాతే హీరో. అదే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ కానీ ఈ కథను కానీ మీరు అతనికి చెప్పి వర్క్ చేయించారు అన్నది కదా ఇప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్. దానిలో మీరు ఎందుకు మీకు ఈ పాయింట్ అంత బాగా కనెక్ట్ అయ్యింది? వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు రియల్లీ ఎక్సెల్ త్రూ దిస్ కంటెంట్ అన్నదానికి మీ తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఏంటి సార్? హోపే అంతే. ఇటువంటి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ ఆడుతుందనేది ఒక హోప్. ఓకే. ఇట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద సబ్జెక్ట్. జానర్ ఆఫ్ ది డే? నో జానర్ ఆఫ్ ద డే అని నేను పెద్ద స్టేట్మెంట్ చెప్పను, కానీ ఈ సబ్జెక్ట్కి దట్ కైండ్ ఆఫ్ ఎ జానర్. ఓకే. ఓకే. హృతిక గారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టరు. ఏ యంగ్ హీరోయిన్కి ఇప్పటి వరకు వచ్చిన క్యారెక్టర్ కాదు, ఇంతకుముందు ఎవరు చేసిన దాఖలాలు కూడా లేవు ఇలాంటి క్యారెక్టర్, రైట్? Yes, sir. They have picked this character from the present streams of the society. సొసైటీలో జరుగుతున్న దాని నుంచి ఈ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ని వాళ్ళు డిజైన్ చేశారు. Okay. ఈజ్ ఇట్ నాట్? అంటే సార్ ఇట్స్ ఐ థింక్ నాట్ ఫుల్లీ, మోస్ట్లీ ఇట్స్ లైక్ పార్ట్ ఫిక్షన్, పార్ట్ ఓకే. బట్ ది బేసిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్ ఫ్రమ్ ది రియాలిటీస్ కదా? నో నాట్ రియలీ No. సార్, అది ఫిక్షన్ సార్. ఓకే. ఓకే. Yes, sir. సో ఓకే, దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ మీరు మాట్లాడాలంటే ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ది ప్రెజెంట్ ట్రెండ్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు దాన్ని? అంటే సార్ ఐ థింక్ ఈ క్యారెక్టర్ వచ్చి ఐ థింక్ సార్ టోల్డ్ మీ ద క్యారెక్టరైజేషన్. అప్పుడు నాకు అనిపించింది ఐ థింక్ దిస్ హెస్ బిన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ జనరేషన్, లైక్ దెర్ హెస్ బిన్ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. అంటే అందరూ లైక్ జెన్జీ అంటారు. ఐ థింక్ ఇట్స్ బిన్ గోయింగ్ ఆన్ ఫర్ 7 years each and everything, that's different. And జగపతి బాబు గారు చేసిన గ్రేటెస్ట్ హిట్ శుభలగ్నం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ జానర్. బట్ దిస్ ఈస్ సౌండింగ్ సంథింగ్ ఎల్స్. అవును సార్. ఓకే. I didn't spell that. సార్ అదే ఐ థింక్ ఎస్ సార్, సగం నిజం సగం అబద్ధం అంటే చాలా తెలివితేటలు. రితికా శ్రీనివాస్ గారు, ఎస్ సార్, వై యంగ్ గర్ల్స్ అండ్ జెన్జీ జనరేషన్ గర్ల్స్ ఆర్ అబ్సెసింగ్ ఆన్ షుగర్ డాడీస్ అంటే ఏం చెప్తారండి? ఈ సినిమాకి కనెక్టివ్గా అనిపిస్తుంది. ఎక్కువ అమ్మాయిలందరూ ఓల్డర్ మెన్ని, చాలా ఏజ్ గ్యాప్ ఉండే మెన్ని ఇష్టపడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమాలో ఎలా అనిపించింది అలాంటి క్యారెక్టర్ చేయడానికి? అంటే ఐ థింక్
మీరు చెప్తున్నారు కానీ ఐ నెవర్ లైక్ కమ్ అక్రాస్ ఎనీథింగ్ లైక్ దాట్. బట్ ఉన్నారు లైక్ దెర్ ఇస్ అ గ్రే ఏరియా వేర్ పీపుల్ ఆర్ లైక్ దాట్. సో బ్లాక్ అండ్ వైట్ ఉండదు మోస్ట్లీ. బట్ ఐ థింక్ మూవీ వచ్చి లైక్ జేపీ సార్ సెట్ పార్ట్ నిజం పార్ట్ అబద్ధం. సో మీరు మూవీ ఐ మీన్ అబద్ధం కాదు అంటే ఇట్స్ లైక్ ఫిక్షన్. సో అదే లైక్ సో మూవీని బేస్ చేసి మనం రియల్ లైఫ్కి బేస్ చేయలేము బికాస్ మూవీ ఈజ్ డిఫరెంట్, రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. సో దే హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్ for doing that, they have hundreds of reason for not doing that. So I don't think you can base the film on the real life. రెగ్యులర్గా మేము జర్నలిస్టులు అందరూ కూడా ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్కి రాని రోజు అంటూ ఉండదు, మ్యాక్సిమం వస్తాం. అయితే ఇదివరకు ఇక్కడ మేము వచ్చినప్పుడల్లా ఎక్కువ ఆర్నారాయణమూర్తి గారి సినిమా జరుగుతున్నప్పుడు 24 hours ఆయన మాకు ఇక్కడ కనపడేవారు. ఆయన ఎప్పుడు వచ్చినా అలాగే మీరు 5-6 నెలల నుంచి నాకు తెలిసి ప్రసాద్ ల్యాబ్లో అడుగుపెడితే ఫస్ట్ ప్రత్యక్షమైంది మీరే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో డైరెక్టర్ చూసుకుంటారు, ఎడిటర్ చూసుకుంటారు, వీళ్ళందరూ చూసుకుంటారు. మీరు ఎందుకు డే అండ్ నైట్ కూడా ఇక్కడే పడుకుని ఇక్కడే ఉంటూ ఏంటి అసలు ఎందుకలా చేయటానికి అరేంజ్మెంట్ అంటే అంత దాని గురించి ఏమైనా చెప్తారా? ఇది చెప్పాను కదా, ఈ సినిమా అబ్సెషన్ మొత్తం అందరికీ. ఈ సినిమా జగపతి బాబుకి అబ్సెషను, నాకు అబ్సెషను, డైరెక్టర్కి అబ్సెషను, కెమెరామెన్కి అబ్సెషను, ఎడిటర్కి అబ్సెషను. సో ఎవళ్ళ కాళ్ళకి ఏదో చెంచేయాలి దీంట్లోనే. అంటే డెఫినెట్గా కంటెంట్ ఉండకపోతే ఏం చేయలేము, వదిలేస్తాం. అవును. ఇది కంటెంట్ ఉంది, దాన్ని ఏదో చేసి కొత్త వదలకుండా చేద్దాం అనే ప్రయత్నంలోనే ఇక్కడే నేను సెయిల్ చేశాను. డైరెక్టర్ కానీ, జగపతి బాబు గారు కానీ, చోటా గారు కానీ. చోటా కెమెరామెన్ మామూలుగా అతను రావక్కర్లే, అతను కూడా ఎన్ని రోజులు ఉన్నాడు. నేను కనపడ్డాను, ఆయన కనపడలే, రూమ్లో ఉంటాడు కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు. చంటి గారు ప్రాబ్లం ఇంత చిన్న సినిమాకి ఇన్ని రోజులు పనిచేసిన చంటి గారు ఇదే సినిమా అయ్యి ఉంటాం. అవును. సో అందరం ఇదే కొత్తగా ఉంది చెయ్యాలి అనే ప్రయత్నంలో ఉన్నాం. కొత్తగా తను అడిగినట్టు నేను ఇంతకుముందు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. సో దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి అనేది అందరం గ్రూప్ డిస్కషన్ చేసింది. మన సొంతంగా నా తెలివితేటలే కాదు. సో దాన్ని వర్క్ చేసుకుంటానికి నేను ఇక్కడ ఎక్కువ ఉన్నాను. బేసిక్గా ఐ లవ్ వర్కింగ్. నాకు 24 hours వర్క్ కావాలి, పని కావాలి. నేను ఇక్కడ ఉన్నందుకు పని చేశానంటే నాది అబద్ధం. 24 గంటలు ఇక్కడ ఉండేవాడిని, సూపర్వైజ్ చేసేవాడిని, కొన్ని పని చేసేవాడిని. ఏజ్ ఫ్యాక్ట్ గుర్తురాదా? పని చేస్తే ఏజ్ ఉండదమ్మా, పని చేయకపోతే ఏజ్ వస్తుంది. సార్ మెయిన్ ఏంటంటే ఇదివరకు 50 ఏళ్ళ నుంచి మీరు ఎన్నో అప్ అండ్ డౌన్ చూస్తున్నారు. 10 సెక్టర్ మూవీస్ ఎన్నో వస్తున్నాయి, కలర్ చూస్తారు. మీరు కూడా అల్లజరి లాంటి సినిమాలు కూడా 10 సెక్టర్ మూవీస్ కూడా చేశారు. అయితే ఈ సినిమా తర్వాత అంటే ఈ సినిమా చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు, ప్రొడక్షన్ చేద్దాం అనే ఉద్దేశం మీకు కలిగిందా సినిమా అయిపోయిన తర్వాత? 100% కలిగింది. 100% కలిగింది. అంటే సినిమా అయిపోగానే అయితే చాలా అసలు 9th cloudలో ఉన్నాను. తర్వాత ఈ బిజినెస్ అన్నీ చెప్పి కొంచెం దించారు నన్ను. బట్ నాకు నమ్మకం ఉంది, ప్రేక్షకులు మమ్మల్ని మళ్ళీ 9th cloudకి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. అంటే సినిమా బాగుందని మా పర్సనల్ ఫీలింగ్. అంటే సినిమా ఎప్పుడు సక్సెస్ 50% సక్సెస్ మనం పనిచేసిన వాళ్ళందరికీ నచ్చితే చాలా, నచ్చితే 50% సక్సెస్. దెన్ కమ్స్ కమర్షియల్ కొనుక్కోగానే బాగుందని. కొనుక్కున్న సినిమాలు చాలా ఫెయిల్ అవుతాయి. కొనుక్కున్న సినిమాల్లో సక్సెస్ఫుల్ సినిమా కాదు, కొనుక్కొని సినిమాలు చాలా సూపర్ హిట్లు అవుతాయి. శంకరాభరణం ఎవరు కొనకుండానే సూపర్ హిట్ అయింది. అట్లా చాలా సినిమాలు ఈ మధ్య కూడా చాలా ఉన్నాయి అటువంటి. సో జనం చూస్తారు అనే నమ్మకంతో మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం వీ బిలీవ్ ఇన్ దట్ ఫిలిం. నిజంగా నమ్మాం కాబట్టి. లేదా జగపతి బాబు ఇందాక ఆయన అడిగినట్టు రారు కదండి ఇప్పుడు ఎందుకు వచ్చారండి అంటే ఆయనకి కొంత నమ్మకం ఉంది కాబట్టి వచ్చాడు. నేను సినిమా బాగోకపోతే కనపడకుండా తిరుగుతూ ఉంటాం. సో మా అందరికీ నమ్మకం ఉంది. సో 50% సక్సెస్ అయ్యాం. మిగతా 50% ప్రేక్షకులు మీరందరూ దాన్ని ముందుకు తీసుకెళ్తే, ప్రేక్షకుల దగ్గరికి జాగ్రత్తగా తీసుకెళ్తే ప్రాబ్లీ వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నాం. అప్పుడు ఈ ఎఫర్ట్ మీరు అడుగుతున్న ఈ 5 నెలల ఎఫెక్ట్ నేనే కదా ఈయన హీరో గారు ఇందాక చెప్పాను కదా, ఆయన ఇక్కడే పడుకున్నాడు, కనపడతలేదు అంతే. హీరో కాబట్టి దాశారు ఆయన్ని. నేను కాదు కాబట్టి బయట తిరుగుతూ ఉండేవాడిని అనమాట. సో ఈ కష్టం జనం మెచ్చుకుంటే నిజంగా విల్ బి వెరీ హ్యాపీ. జేబీ గారు, జగపతి బాబు గారు, 17th ఒక హాలీవుడ్ ఫిలిం ఒడిస్సీ అని ఒక ఫిలిం వస్తుంది. సో ఆ ఫిలింతో పోటీగా అనకూడదు కానీ తెలుగులో మల్టిపుల్ ఫిలిమ్స్ వస్తున్నాయి. సో ఎన్ని వచ్చినా ఆ సినిమా బుకింగ్స్ కానీ అదంతా వేరే ఉంది. అంటే మన తెలుగు ఆడియన్స్ కూడా
ఫిలిమ్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ సినిమాతో పోటీ వస్తున్నారు కదా, ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి? అంటే ఏం స్పెషాలిటీ ఉంటుంది మీ సినిమాలో, ఏం చూసి రావాలి అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఆ సినిమాతో కంపేర్ చేశారు, అది చాలు మాకు. దట్ ఈస్ అ బిగ్ థింగ్. అంటే ఏ సినిమా కా సినిమానండి, బాగుంటే ఏ సినిమా అయినా, అంటే దీనికి వచ్చి తెలుగు సినిమాకి వచ్చేవాళ్ళు దీనికి వస్తారు, అన్ని మిక్స్డ్ అట్లా వెళ్తారు. సో అట్లా చూసుకుంటూ వెళ్తే సినిమా ఇంకా వదలలేము మేము. సో ద హ్యాస్ టు బి ఎ రిలీజ్ కదా. సో దట్ ఈస్ ద వే. అంటే ఈ సినిమా మేము ఒక మాటలో చెప్పాలంటే ఎంతో అబ్సెస్డ్గా ఉన్నామంటే సినిమా మీద, ఇప్పుడు వదలా సాంగ్ పెడితే అందరం దెయ్యం పెట్టినట్టు డాన్స్లు ఆడతాం, అట్లా ఉంది ఛాన్స్. ఓకే, రక్షా ఫిలిం తర్వాతలా ఇంచుమించు అలాంటి కైండ్ ఆఫ్ ఫిలింలా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఎలా సార్, ఆ సినిమాకి చాలా జనాదరణ వచ్చింది ఆ రోజుల్లో, ఎక్కువ మంది చూశారు, టీవీలో కూడా టీఆర్పీ బాగా వచ్చింది. సో ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అండ్ రక్షా సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది? కంపారిజన్ లేదండి, సంబంధం లేదు, సినిమాకి సంబంధం లేదు. కానీ ఆ పీపుల్ ఇది వేరే రకంగా దే లవ్ ద ఫిల్మ్ అనేది, దే విల్ అనే కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. సార్ జగపతి సార్, ఇప్పుడు లయ వెళ్ళొచ్చా? తను వెళ్ళాలి ఫ్లైట్కి. తమ్మారెడ్డి భరద్వాజ్, సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. జగపతి సార్, కంగ్రాట్స్ అండి, ట్రైలర్ చాలా బాగుంది. ఒక్క నిమిషం, లయ గారితో ఇంకేం లేదుగా, పంపించారు, వెళ్ళమ్మా. యా సార్ జేబీ సార్, ఇటు సార్, పర్లేదు, ఇక్కడ సార్. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తీసినటువంటి జగపతి పిక్చర్స్ ఇప్పుడు సినిమాలు తీయట్లేదు అంటే ఇప్పుడున్న మార్కెట్ ఇదైపోయి తీయట్లేదా, లేకపోతే ప్లానింగ్ ఏమైనా ఉందా సార్? మా నాన్నగారిని అడిగి చెప్తానండి. నాన్నగారు దసరా బుల్లి లాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీశారు సార్ జగపతి పిక్చర్స్ పైన, కానీ అలాంటి పెద్ద బ్యానర్ ఇప్పుడు ఎందుకు తీయట్లేదు అనేది వస్తుందండి. అడివిశేష్, సాయి మార్తండు, సునీల్, మేమిద్దరం, నేను అందరం కలిసి చేస్తున్నాం. ఓకే, అంటే ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకని మేము వదలా మీదే ఉన్నాం, ఆ గొడవలో ఉన్నాం మేము. అదే సార్, తమ్మారెడ్డి గారు ఇప్పుడు వదలా అంటున్నారు కదా, కానీ హీరో కానీ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఓ సూపర్ సార్. సార్ ఇప్పుడు మీ సినిమా పర్సంటేజ్ మీద రిలీజ్ చేస్తున్నారా లేకపోతే దేనిపైన రిలీజ్ చేస్తున్నారు? పర్సంటేజ్ నా సినిమాలన్నీ పర్సంటేజ్ మీద, పుట్టినకాడి నుంచి. భరద్వాజ్ గారు, ట్రైలర్ చాలా బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్కి వస్తున్న తరుణంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా లైక్ చేసే హీరోయిన్ బేస్ చేసుకుని మూవీ వస్తుంది. అయితే రీసెంట్గా చూసుకుంటే మూవీస్ అన్నీ కూడా అంటే ఎప్పటి నుంచి పాస్ట్ నుంచి ఉన్నది ఏంటంటే రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎప్పుడు హీరోకి ఆపాదించరు, రిజల్ట్ డైరెక్టర్కి ఆపాదిస్తూ ఉండేవారు. ఈ మధ్య రీసెంట్ కాలంలో ఎడిటర్స్ని కూడా అంటున్నారు అనమాట, అంటే క్రిస్ప్ ఎడిట్ లేకపోవడం అలాంటివి ఏదన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి అనమాట అండి. అయితే ఈ మూవీకి మీకున్న ఈ 50 ఏళ్ళ సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించి అంటే ఈ ఎడిటింగ్ విషయంలో అంటే ఆటోమేటిక్గా ఆయన చాలా సీనియర్, ఆయన కూడా 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఎడిటరే. అయితే ఇంకా ఈ మధ్య వస్తున్న కంప్లైంట్స్ని బేస్ చేసుకుని అంటే రీసెంట్గా పెద్దలో కూడా తర్వాత జగపతి బాబు గారు మంచి సీన్లు మళ్ళీ యాడ్ చేయడం జరిగింది ఆఫ్టర్ ద ఆడియన్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుసుకున్నాక. సో ఈ మూవీలో క్రిస్ప్ ఎడిట్ ఉంటుందా, ఎక్కడ ఇబ్బంది లేకుండా? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది అసలు ఏం లేదు, ఇబ్బంది లేకుండానే చేసాము. మళ్ళీ ఏదో చిన్న చిన్నవి కావాలనుకుంటే అవి కూడా చేసాం. అంటే డౌట్ ఏదన్నా ఉన్నది అనుకున్నది కూడా చేసాం. అందుకే యాక్చువల్గా మన 27th రిలీజ్ అవ్వాలి, దాన్ని ఇప్పుడు హ్యాపీ వాళ్ళు 17th చేస్తాను దానికోసమే. సో ఇప్పుడు మా సైడ్ నుంచి టోటల్గా క్లియర్గానే చేసాం. సో వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్, నేను కానీ చోట గారు కానీ జగపతి గారు కానీ కోటగారి వెంకటేశ్వరరావు గారు కానీ, మా ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి దాంట్లో పోసాం. ఈ తర్వాత మా అదృష్టం. Okay, media, thank you so much for your questions. 17th July, save the date, Vadala. సో సినిమా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటి వరకు సెలబ్రేట్ ద ట్రైలర్, అండ్ డెఫినెట్లీ ట్రైలర్ మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. మీరు చూసారు ఆల్రెడీ, మీడియాకి నచ్చేసింది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చేసింది, అండ్ ఆడియన్స్ కూడా ట్రైలర్ నచ్చుతుందని ఆశిస్తున్నాము. అండ్ ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకోండి అండ్ సేవ్ ద డేట్ July 17th, వదలా డే అనమాట ఆ రోజు. సో థ్యాంక్ యూ జగపతి బాబు గారు అండ్ లయ గారు అండ్ హృతిక అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్, అండ్ థ్యాంక్ యూ సో